దీపావళి పండుగను ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా వాళ్ళ తాహతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎంత లేనివాడైనా కనీసం కాకరపూలు చిచ్చుబుడ్డీలు అయినా కాలుస్తారు. ఎందుకంటే ఇది పురాణ కాలం నుండి వస్తున్న మన సంస్కృతి కాబట్టి. జబర్దస్త్ పోవే పోరా షోతో ఎంతో పాపులర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న మన సుధీర్, అదేండి సుడిగాలు సుధీర్ ఇంట కూడా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. కాకపోతే ఒక ప్రమాదం జరిగిందట. తెల్లవారుజామున సుధీర్ మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని ఎంత బిజీగా ఉన్నా కాసేపు పటాసులు కాల్చాడట. అయితే చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలిందట. దేవుని దయ వల్ల సుధీర్కి ఏమీ కాలేదట. కాకపోతే చేతికి మొహానికి చిన్నగా కాలిందట. అయితే ఇలా చిచ్చుబుడ్డీలు పేలటం సిటీల్లో పలుచోట్ల జరిగాయని, కాబట్టి టీవీల్లో చూపిస్తున్నట్టు పటాసులు కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త మరీ వహించమని చెప్పారు. ఏదైతేనేమి ఎలాంటి ఘోరం జరగలేదు. కానీ సుధీర్ చెప్పినట్టు పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గరుండి కాల్పించడం మంచిది. ఒక్క పండగ మాత్రమే దూరంగా ఉన్న బంధుమిత్రులను దగ్గర చేస్తుంది. ఇలాంటి పండగలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తెలియని వారికి తెలిసేలా షేర్ చేయండి. సుధీర్ పిల్లల గురించి చెప్పిన మాటలు మీరు అంగీకరిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.